హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిమెట్ల డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు పిఎస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు యువకులు శివ, భాను బైక్పై వేగంగా వచ్చి ఢీకొనడంతో రోడ్డుపై పడిపోయారు. ప్రమాదాన్ని గమనించిన పోలీసులు గాయపడ్డ యువకులను ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉందని జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ తెలిపారు. సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించడంతో తీవ్ర రక్తస్రావం కాకుండా ప్రాణాలు కాపాడగలిగినట్టుగా వెల్లడించారు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ముందు జరిగిన రోడ్డు ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక ఆర్టీసీ బస్సు టర్న్ తీసుకోవడానికి అటువైపుగా వస్తుంది. మనకి ఎదురుగా వస్తున్న యువకులు కూడా కనిపిస్తున్నారు. బైక్పై వాళ్ళు వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కరెక్ట్గా ఆర్టీసీ బస్సు వస్తుంది, వెళ్ళి దాన్ని డైరెక్ట్గా ఢీకొన్నారు. ఆ ఇద్దరు యువకులు కింద పడిపోవడం కూడా ఈ సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపిస్తోంది. అయితే సకాలంలో స్పందించి వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ చేయడంతో వాళ్ళకి ప్రాణాపాయం తప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సో క్లియర్ కట్గా ఈ యువకులు ఇక్కడ ఈ బస్సు వస్తోంది అనేది చూసుకోలేదు, వేగంగా వచ్చి డైరెక్ట్గా ఆర్టీసీ బస్సుని ఢీకొట్టిన పరిస్థితి. ఆ యువకులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టుగా సమాచారం. జీడిమెట్ల పోలీస్ సిబ్బంది అందరూ వీక్లీ పరేడ్ చేస్తున్న క్రమంలో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద శబ్దం రావడం జరిగింది. ఆ శబ్దం వినగానే ఇమీడియట్లీ మేము అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి జీడిమెట్ల డిపో ఆర్టీసీ బస్కి ఒక 2-వీలర్ బైక్ గుద్దుకొని ఇద్దరు యువకులు రక్తస్రావంలో కొట్టుమిట్టాడుతుంటే ఇమీడియట్లీ మా సిబ్బంది మేము కలిసి ఆటోలో ఆ ఇద్దరిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేయడంతో సెకండ్ల వ్యవధిలో మేము అక్కడ చేరడం, నిమిషాల వ్యవధిలో ఆ యొక్క ఇద్దరిని హాస్పిటల్ చేర్చడం వల్ల రక్తస్రావం జరగకుండా వైద్యులు శ్రమించి వారిని ఇద్దరిని కాపాడడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్గా ఉంది. ఒకరు మాట్లాడుతున్నారు, ఇంకొకతను ఇప్పుడు స్కానింగ్ అవి చేస్తున్నారు. ఇక్కడ అంత ఎర్లీ అవర్స్లో వాళ్ళిద్దరు స్టూడెంట్స్ కావడం, భాను కిరణ్ అండ్ శివ. 19 ఇయర్స్ శివ తను రైడ్ చేస్తుంటే భాను కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ వెనుక బైక్ పైన కూర్చున్నాడు. వీళ్ళిద్దరు స్టూడెంట్స్. శివానేమో ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, భాను వచ్చేసి బీటెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో టెంపుల్కి వెళ్ళేస్తామని వేగంగా వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.